మిరప మొక్కల్ని పంటలు ఎకరాలు ఎకరాలు నష్టపోయిన ప్రత్యేకమైన నష్టపరచడానికి కారణమైన రెండిటి గురించి మాట్లాడుకుందాం. ఒకటి మెట్ట జలగ, ఇంకోటి పురుగు, పచ్చ పురుగు. ఈ రెండిటి వల్ల కొన్ని వేల ఎకరాల పొలాలు నష్టపోవడం జరిగింది. అలానే రైతులు ఎంతోమంది పెట్టుబడి పెట్టి తెచ్చుకున్న పంట నష్టపోవడం జరిగింది. అలాంటి వాటి గురించి మనం తెలుసుకోకపోవడం అనేది మనకి చాలా బ్యాడ్ లక్. కాబట్టి వాటి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. ఇది ఫస్ట్‌గా మెట్ట జలగ. ఇది భూములలో నేలలో కలిసిపోతూ ఉంటుందనమాట. భూమిలో కలిసిపోతుంది. నల్లగా ఉంటుంది. అడుగు భాగాన తెల్లగా ఉంటుంది. ఇది మెట్ట జలగ. ఈ మెట్ట జలగ ఏం చేస్తుంది అంటే చెట్టుని ఏరుని అలా కొమ్మని పైన ఉన్న తల భాగాన్ని, ఏరు భాగాన్ని ఏం చేయదు. మధ్యలో ఉన్న కండని శుభ్రంగా తినేస్తుంది. దానివల్ల చెట్టు అనేది చచ్చిపోతుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత. పచ్చ పురుగు అనేది ఆకుల్ని మొత్తం తినేయడం జరుగుతుంది. ఇంకా చూసేయండి చెట్లని. చూడండి మెట్ట జలగ ఇలా నాటుకున్న చెట్లని చక్కగా పచ్చగా నీళ్ళు కట్టుకున్న పొలాలకి ఫైనల్లీ ఇదిగో అడుగు ఏరు భాగం ఉంటుంది. పైన కొమ్మ పచ్చగానే ఉంటుంది. కానీ మధ్య భాగంలో శుభ్రంగా ఇలా మెట్ట జలగ తినడం జరుగుతుంది. దీనివల్ల చాలా వరకు ఎకరాలు పంటలు నష్టపోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లోనే, మా విలేజ్‌లోనే చాలా పొలాలు నష్టపోయినారు. అట్లా బయట వేరే వేరే ఊర్లలో ఇంకా ఎంతో నష్టపోయి ఉంటారు. సో, ప్రత్యేకమైన ఈ మెట్ట జలగ అనేది ఏం చేస్తుందంటే మిరప మొక్కల్ని నష్టపరుస్తుందనమాట. మెట్ట జలగ యొక్క ప్రత్యేకత అనమాట. దీనితో పాటు ఏరు తెగులని, కొమ్మ తెగులని, ఇంకా నల్లని, కుచ్చని, పచ్చ పురుగని, ఆకులు తినేయడం, ఇట్లా మిరప మొక్క పెట్టిన దగ్గర నుంచి ఏరు పురుగు కొట్టేయడం, ఏర్లని అంటే మొక్క పెరుగుదల లేకుండా ఏర్లని తినేయడం, ఇట్లా చాలా సో మెనీ స్ట్రగుల్స్ ఒక మిరప మొక్క పెరగడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాక మొక్క పెరుగుదల, పంట, రైతు సంతోషాన్ని ఇస్తుంది. అలాంటిది మన లైఫ్‌లో పుట్టిన దగ్గర నుంచి మనం చచ్చేంత వరకు మానవుడికి 3 అంశాలు. ఒక అంశంలో సంతోషం, ఒక అంశంలో కష్టం, అన్నీ సహజమే. ఇంకొక అంశం ఏంటో తెలుసా? విజయం, సక్సెస్ ఉంటుంది. వెయిట్ చేయాలి డోర్. కాబట్టి ఒక రైతు పంట పండించడానికి ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు ఒక పంటలో. మన జీవితంలో స్ట్రగుల్స్ లేకుండా సంతోషంగా ఉండాలంటే ఉండదు. కాబట్టి అన్నీ ఫేస్ చేయండి. ఆల్ ది బెస్ట్ యువర్ లైఫ్.